హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు న్యూ వీడియో ఇన్ మై ఛానల్ సుప్రజా సేస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ప్లేస్‌కి నేను ట్రావెల్ చేస్తున్నాను. సో, మొత్తం అంతా రికార్డ్ చేద్దాం అనిపించింది. అందరికీ ఒక రొటీన్ ఉన్నట్టు నాకు కూడా ఒక రొటీన్ ఉంది. బట్ నా విషయంలో నేనేం ఫీల్ అవుతానంటే డే టు డే లైఫ్‌లో ఒక రొటీన్ ఉండడం గుడ్ థింగే. అంటే రొటీన్ లైక్ మార్నింగ్ లేవటం, ఓకే ఈ రోజంతా ఏమేం వర్క్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని అవన్నీ ఫినిష్ చేసుకొని నైట్ పడుకోవడం. ఇలాంటి ఒక రొటీన్ ఉండడం మంచిదే. కానీ లాంగ్ టర్మ్‌లో ఎక్కడో ఆ రొటీన్‌లో నేను స్టక్ అయిపోయానని నాకు అనిపిస్తుంది. అంటే ఎంతసేపు మన చుట్టూ ఉన్న రొటీన్ ఎన్వైర్న్మెంట్‌లోనే లాంగ్ టర్మ్ ఉండటం వల్ల బియాండ్ మన ఎన్వైర్న్మెంట్ ఏం జరుగుతుంది ఏంటి అని అన్ని విషయాలు మనకి తెలియకపోవచ్చు అని నేను ఫీల్ అవుతాను. సో వన్స్ అ వైల్ మన రొటీన్‌కి ఒక పాజ్ అయితే ఉండాలి. అండ్ కుదిరినంత వరకు మనం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనకు అనిపిస్తే మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటాను. సో అలా నా రొటీన్‌కి ఒక పాజ్ లాగా ఈ ట్రావెల్ అనమాట. అలా అని ట్రావెలే చేయాలని నేను అనను. ఏదైనా మనకి కంఫర్టబుల్ ఉన్నది చేస్తే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది కదా! సో అలా చెప్తున్నాను. ఇంకా ఈ ట్రావెల్‌లో వెళ్తుంది పెన్సిల్వేనియాలో ఉన్న పోకోనో మౌంటైన్స్‌కి. ఏం ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అయితే పోకోనో మౌంటైన్స్ రీజన్ మొత్తం మీద కొన్ని స్టేట్ పార్క్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక స్టేట్ పార్క్ కాల్డ్ బిగ్ పోకోనో స్టేట్ పార్క్. ఆ పార్క్‌కి ఇప్పుడు వెళ్తున్నాం. సో మనం ఏంటంటే కార్‌లోనే సమ్మిట్ వరకు వెళ్ళొచ్చు. అండ్ మాకు అప్పుడు అక్కడ సిగ్నల్స్ కూడా ప్రాపర్‌గా లేవు. పార్క్ ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు క్లోజింగ్ అనేది కూడా మాకు చూసుకోవడానికి లేదు. అండ్ మోర్ ఓవర్ సన్సెట్ 4 to 4:30 మధ్యలో అయిపోతుంది. అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 3 అయింది. సో తొందరగా అన్నీ చూసుకొని రావాలి అనే ఒక రష్‌లో వెళ్ళామన్నమాట. అండ్ దారిలో అలా ఒక దగ్గర కార్ ఆపితే ఈ జింక వచ్చిందనమాట. అట్లనే చూస్తూ ఉండింది అసలు. నాకు కొంచెం భయమేసింది. బట్ ఇట్స్ ఎన్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. నేను ఇంత దగ్గర నుంచి ఒక డీర్‌ని నేను ఎప్పుడు చూడలేదు. చుట్టూ చెట్లు, ప్లెజెంట్‌గా ఉండే ప్లేస్ అండ్ ఏరియా మొత్తం నాయిస్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇవి ఇలా బయటికి రావటం మోస్ట్ కామన్. సో వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా మనం చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అలా టాప్ వరకు వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒక్కో వ్యూ పాయింట్ దగ్గర ఆగి దిగి చూసామన్నమాట. సన్సెట్ టైమే కాక టెంపరేచర్ కూడా -1 ఉండింది. జాకెట్ వేసుకున్నాననే కానీ చాలా చలి పెట్టింది. అండ్ మోర్ ఓవర్ నేను గ్లౌస్ కూడా తెచ్చుకోలేదు, మర్చిపోయాను. సో చలికి వ్యూ పాయింట్స్ దగ్గర ఆగినప్పుడు కార్ దిగి ఒక 5 సెకండ్స్ అలా వీడియో తీసుకుందామంటే కూడా అవ్వలేదు. బట్ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి చూడాలి అండ్ మెమరీస్ కావాలి. సో వీడియోస్ అయితే ఉండాలి అని అనుకున్నాను. సో ఇక్కడ మనకి మంచి పానోరామిక్ వ్యూస్ దొరుకుతాయి. ఒక్కో వ్యూ చూస్తుంటే వింటర్లోనే ఇంత ప్లెజెంట్గా ఉంటాయి ఇక్కడ. సమ్మర్ సీజన్ ఆర్ ఫాల్ సీజన్లో అయితే ఇంకెంత ప్లెజెంట్గా ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనిపించింది. ఫాల్ సీజన్ అయితే ఫాల్ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ సమ్మర్ సీజన్ అయితే అప్పుడు చెట్లకి మొత్తం ఆకులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఫుల్ ఆఫ్ గ్రీనరీ. డైరెక్ట్గా చూస్తూ ఫాల్లో ఎలా ఉంటుంది, సమ్మర్లో ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటుంటేనే అమేజింగ్ ఉంది అసలు. ఇంకా అలా లాస్ట్లో ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాము. సో అక్కడ ఆగి చూస్తే ఒక కార్నర్లో ఇలా కొంచెం స్నో కనిపించింది అనమాట. మిగతా ప్లేస్ అంతా నార్మల్ ఉంది, అదేంటి ఆ చిన్న పోర్షన్ వరకు స్నో ఉంది ఏంటి అని ఆలోచిస్తే బిగ్ పోకోనో మౌంటైన్స్ లో స్కీయింగ్ ఉంది. సో దానికోసం ఆర్టిఫిషియల్ స్నో కావాలి కదా. సో దానికి సంబంధించి కొన్ని రిమైన్స్ అనమాట. అంటే రిమైన్స్ ఆఫ్ సమ్ ఆర్టిఫిషియల్ స్నో అలా ఒక 100 meters వరకు అలా ఉందన్నమాట. ఒక్క సెకండ్ సడన్ గా చూసి సర్ప్రైజ్ అయ్యాం, కానీ తర్వాత రియలైజ్ అయ్యాము మామూలుగానే చలి ఉందంటే ఇంకా స్నో మీద నడుస్తుంటే ఇంకెంత చలి పెడుతుంది అసలు. నాకైతే లిటరలీ ఆ 100 meters అయినా కూడా దాని మీద నడుస్తున్నంత సేపు ఇట్ వాజ్ లైక్ ఫ్రీజింగ్ అనమాట. కొద్దిసేపటికి నా ముక్కు చాలా రెడ్ అయిపోయింది. బట్ వీడియోలో అయితే అంతగా తెలియట్లేదు. ఇంకా లాస్ట్కి ఇంకొంతసేపట్లో సన్సెట్ అనగా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే సన్సెట్ తర్వాత చాలా తొందరగా చీకటి అయిపోతుంది. సో ట్రావెలింగ్ అప్పుడు కొంచెం కష్టమైపోతుంది కాబట్టి. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు మేము బిగ్ పోకోనో మౌంటైన్స్ కి దగ్గరలోనే మేము ఒకరిని డ్రాప్ చేయాలి ఎయిర్బిఎన్బి దగ్గర. సో కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాము. అండ్ ఎయిర్బిఎన్బిని రీచ్ అయిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇంత బాగుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎయిర్బిఎన్బిని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే సోఫార్ ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చేయటం. సో ఎక్కడ స్టే చేసే అంత నెసెసిటీ రాలేదన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇందాక వ్యూ పాయింట్స్ దగ్గర ఫాల్లో అయితే ఇలా ఉంటుంది, సమ్మర్లో అయితే ఇలా ఉంటుంది అని ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఇక్కడికి వచ్చాక కూడా నేను అలానే ఇమాజిన్ చేసుకున్నా. ఈ ఎయిర్బిఎన్బి హౌ ఇట్ లుక్స్ లైక్ ఇన్ సమ్మర్ అండ్ ఫాల్ అని చెప్పి నేను ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ వచ్చి పక్కనే లేక్ కూడా ఉంది. ఇలాంటి ఒక స్టేలో అయితే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. సో ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవుతాం అనగా లేక్ కూడా చూసి వెళ్దామని చెప్పి అక్కడి వరకు వెళ్ళి
వెళ్ళి లేక్ చూసాను. సో చలికి కొంచెం ఫ్రీజ్ అయింది. సరే వచ్చాం, చూసాం, అంతా బానే ఉంది. సో వచ్చాం కాబట్టి కొన్ని ఫొటోస్ ఇక్కడ లేక్ దగ్గర దిగుదాము అని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. చీకటి పడకముందే రిటర్న్ వెళ్ళిపోవాలి అని అనుకుంటూనే చీకటి పడిపోయింది. 5:30కి అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే నా ట్రావెల్ గురించి పక్కా ప్లాన్ చేసుకుంటాను. బట్ నా ఫుడ్ అండ్ వాటర్ గురించి నేను మర్చిపోతాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ అండ్ వాటర్ గురించి నేను బాగా ప్లాన్ చేసుకొని నా ట్రావెల్ గురించి మర్చిపోయాను. ప్రాబబ్లీ అందుకే అనుకుంటా రోజంతా ఇంత ట్రావెల్ చేశానని కూడా నాకు అనిపించట్లేదు. సో ఇంటికి వెళ్ళే దారిలో ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని రిటర్న్ అయ్యాను. సో మీలో ఎంతమందికి మన రొటీన్కి ఒక పాజ్ అవసరం అని అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.